సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెల్లునుగాక. దేవుని ప్రజలారా, ఈ సమయంలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానించడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ వాక్యం యొద్దకు వస్తున్నాము దేవా. నీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది ప్రభువా. నీ వాక్యము వెల్లడైన తోడనే ప్రజలకు వెలుగు కలిగెను. ప్రభువా, దాసుడు నీవాడు, ప్రజలు నీవారు, సంఘము నీది. ఆశ్చర్యకరమైన నీ సహాయము, అద్భుతమైన నీ మెల్లనైన స్వరమును మాకు వినిపించి ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రజలందరికీ దీవెనను, ఆశీర్వాదం దయచేయండి. నీవే మహిమ పొందమని, వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. దేవుని ప్రజలారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోవేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 18వ వాక్యం. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తిము లోయను తడుపును. ప్రేమిన దేవుని బిడ్డలారా, నీటి ఊట యెహోవా మందిరము నుండి పారి ఉబికి పారుతూ ఉందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా మందిరములో నుండి నీటి ఊట బయలుదేరి వస్తూ ఉంది. యెహోవా మందిరములో నుండి వచ్చుచున్న నీటి ఊట అది ఎక్కడికి ప్రవహిస్తూ ఉంది? ఆ ప్రవహించుచున్న నీటి ఊట ద్వారా మనకు కలిగే ఆశీర్వాదములు ఏమిటి? కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ఆత్మీయమైన కొన్ని మాటలు, దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అందరూ కలిసి ఈ మాటలు మీరు విని దీవించబడాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. యెహోవా మందిరములో నుండి నీటి ఊట బయలుదేరుతూ ఉంది. సామెతల గ్రంథంలో అంటున్నాడు, నీ హృదయములో నుండి జీవజల ధారలు బయలుదేరును. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, జీవజలముల ఊటయైన నన్ను నా ప్రజలు విసర్జించారని. యెహోవా మందిరములో నుండి నీటి ఊట ఉబికి పారుచూ ఉండెను. మరొక వాక్యము మనం చూసినట్లయితే ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వాక్యములో, నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మందిరములో నుండి నీటి ఊట పారుచూ ఉంది. ఆ నీటి ఊట ఉబికి పారుచు ప్రవహిస్తూ వస్తూ ఉంది. ఈ ఎహెజ్కేలు ప్రవచన గ్రంథములో
ఆ యెహెజ్కేలు ఒక దర్శనం, ఆ దర్శనంలో యెహెజ్కేలును దేవుడు తన మందిరపు గుమ్మము దగ్గర తోలుకొని వెళ్ళాడు. మందిరం యొక్క గుమ్మము, ఆ గుమ్మము యొద్దకు తోడుకొని వెళ్ళాక ఆ గుమ్మము యొద్ద ఉన్న గడప క్రింది భాగము నుండి గడప క్రింది భాగము నుండి నీళ్లు ఉబికి పారుచు ఉండెను. నీళ్లు ఉబికి పారుచుండెను. ఈ 47 మొదటి వచనంలో యెహోవా మందిరపు గుమ్మము యొద్ద ఉన్న ఆ గడప క్రింది భాగములో నుండి నీటి ఊట ఉబికి పారుచూ ఉన్నది. ఆ నీటి ఊట ఉబికి పారుచు ఉన్నది అని రాయబడుతూ ఉంది. ఆ నీటి ఊట ఉబికి పారుతూ ఉండగా ఈ యెహెజ్కేలు కొలనూలు చేత పట్టుకొని ఆ నీటిని ఎక్కడ ఏ హైట్ వరకు వచ్చాయి, ఎంత ఎత్తులో ఆ నీటి ఊట పారుచు వస్తూ ఉంది అని కొలతలు చూస్తున్నాడు. ఆ నీటి ఊట చీలమండల లోతుగా ఉండెను, మోకాల లోతుగా వచ్చెను. నీటి ఊట మొలలోతుగా ఉండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా ఆ నీళ్లు మిక్కిలి లోతైనవిగా, దాటుటకు వీలు లేనంతగా, ఈదవలసినంత నదిగా మారిపోయెను అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈదవలసినంతగా ఆ నీటి ఊట ఉబికి పారుచూ ఉంది, ప్రవహిస్తూ ఉంది, ఒక నదిగా మారింది అని చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ స్థలములో నుండి పారుచు ఉన్న నీరు ఒక నీటి ఊటగా ప్రవహించుచున్న నీరు ప్రవహించుచు దాటలేనంతగా, ఈదవలసినంత పరిస్థితిగా అది ప్రవహిస్తూ ఉంది. అది ఒక ఆ నీటి ఊట ఉబికి పారుచు ప్రవహిస్తూ ఒక నదిగా మారేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక నదిగా మారుతూ ఉంది. ఆ నీటి ఊట పారుచు ప్రవహిస్తూ అది నదిగా మారాక ఆ నది మరీ ఎక్కువగా ప్రవహిస్తూ ఉంది. ఆ నీటి నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు కొన్ని దీవెనకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని మందిరములో నుండి ప్రవహించుచు వస్తూ ఉన్న నీటి ఊట ఏదైతే ఉందో ఆ నీటి ఊట ప్రవహించుచు ఉబికి పారి ప్రవహించుచు అది ఒక నదిగా మారింది. ఆ నది ఊట ఇంకా ప్రవహిస్తూ ఉండగా అనేకమైన ఆశీర్వాద కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం చూద్దాం. 47:9లో వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. చూడండి, ఆ నదిలోనికి ప్రవహించుచు వస్తూ ఉన్న జలచరములు ఏవైతే ఉన్నాయో ఈ నది వచ్చు చోట్లెల్లా, ఈ నది ప్రవహించు చోటెల్లా జలచరములన్నీ కూడా బ్రతుకుతూ ఉన్నాయి.
నదిలో ఉండే జలచరములు, సముద్రములో ఉండే జలచరములన్నీ కూడా బ్రతుకుచూ ఉన్నాయి. స్తోత్రం. ఈ నది ఏమిటంటే బ్రతికించగలిగిన నది, అది జీవ నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఈ జీవనది ప్రవహించుచూ ఉండి, అది ప్రవహించుచున్న ప్రతి చోటల్లా జలచరములన్నీ బ్రతుకుతున్నాయి. ఎండిపోయిన జీవితాలు బ్రతుకుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆశీర్వాదములు, జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీరుగా చేయబడుతుంది. నదిలో నుండి ప్రవహించుచున్న నీరు అది మంచి నీరుగా చేయబడుతుంది. నదిలో నుండి ప్రవహించుచున్న నీరు ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందా? తీయగా ఉంటాయా? నీరు ఉప్పుగా, చప్పగా ఉంటూ ఉంటాయి. కానీ ఈ దేవుని మందిరంలో నుండి వచ్చుచున్న ఈ నీటి ఊట, ఇది ఒక నదిగా మారాక ఆ నీళ్ళన్నీ కూడా మంచిగా మారగా ఉన్న జీవితాలు మధురముగా చేయబడినట్లు ఒక మంచి నీళ్ళుగా, మంచి జీవ జలముల ఊటగా చేయబడుతూ ఉంది. మారా బ్రతుకులు మధురముగా మార్చే ఒక మంచి నీళ్ళ ఊటగా చేయబడుతూ ఉంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ నీరు మంచి నీరుగా చేయబడుతూ ఉంది. మంచి నీళ్లుగా చేయబడుతున్న దీనిలోనికి ఏం చేయబడుతున్నాయంట? బహుగా చేపలు విస్తారముగా వచ్చేసాయి. చూడండి, అక్కడ ఉంది 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చి చోటునెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును, సమస్తము బ్రతుకును. ఈ నది ఎక్కడికి వచ్చుచున్నా, ఏ ఇంటిలోనికి ప్రవహిస్తున్నా, ఏ సంఘంలోనికి ప్రవహిస్తున్నా, వారందరి జీవితాలు, వారికి కలిగిన సమస్తమును కూడా బ్రతుకుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును బ్రతికించగలిగిన జీవనది, మారా బ్రతుకులు మధురముగా చేయగలిగిన జీవనది. ఈ మంచి నీటి ఈ నదిలోనికి చేపలు విస్తారముగా వచ్చాయి. బహు విస్తారములగును అని వ్రాయబడింది. ఆ చేపలు సకల జాతి చేపలని రాయబడుతూ ఉంది. చూడండి, 10వ వచనము ఆఖరి లైన్లో ఉంది. మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. మహాసముద్రములో నుండు సకల జాతి చేపలు దాని యందు, ఆ నది యందు బహు విస్తారముగా చేయబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఇక్కడ 12వ వచనములో అక్కడ రాయబడుతూ ఉంది, ఆ నది తీరమున నది ప్రవహిస్తూ ఉన్న ఆ నది తీరమున ఇరుప్రక్కల, ఎడమవైపును కుడివైపును ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతూ ఉన్నాయి. ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతూ ఉన్నాయి. సకల జాతి వృక్షములు అక్కడ పెరుగుతున్నాయి. ఆ నది పారుచున్న నది, ప్రవహించుచున్న ఆ నది ఇరుప్రక్కల ఆహారమిచ్చుటకు సకల జాతి వృక్షములు పెరుగుతున్నాయి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అవి విస్తారముగా పెరుగుతూ ఉన్నాయి. విస్తారముగా బహుగా పెరుగుచూ ఉండేది. ఆకలితో ఆ చెట్ల యొద్దకు, ఆ వృక్షముల యొద్దకు ఎవరు వచ్చినా వారి ఆకలిని తీర్చినట్లుగా, వారి ఆకలిని తీర్చి వారికి ఒక ఆహారముగా చేయబడుతున్నాయి. సకల జాతి వృక్ష ఫలం పెరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నది ప్రవహించుచున్నది నిన్ను బ్రతికించడానికి. నది ప్రవహించుచున్నది. రెండవది కారణం ఏమిటంటే, ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెంచబడుతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతున్నాయి. అనేకులకు ఆకలి తీర్చే వృక్ష ఫలములు పెరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయం ఏమిటంటే, వాటి ఆకులు వాడిపోవు. మూడవ ఆశీర్వాదం ఏమిటంటే, ఆకులు వాడిపోలేదు ఆకులు. ఆ ఆకులు ఎప్పుడు చూడు పచ్చగా ఉండేను. ఈ నది ప్రవహించుచున్న ఈ నది ఇరుప్రక్కల పెరుగుచున్న నీవు ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి, చిగురించాలి, పుష్పించాలి. దేవునిలో వాడిపోయే స్థితి కాకుండా అభివృద్ధి, ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నడిపింపబడుదువుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా, వాడిపోలేదు. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ వాడిపోతున్న పరిస్థితి. నీవు దేవుని మందిరానికి వచ్చుచున్నప్పుడు ఎన్నడూ వాడిపోలేని స్థితిలో ఉండాలి. ఈ నది అనే నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు, నది అనే నీరు, ఈ నీరు వాక్యం అనే నీరు ప్రవహించుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని నీవు స్వీకరించగలిగితే ఆ వాక్యము నిన్ను వాడిపోనీయకుండా చేస్తుంది. ఆ వాక్యము నిన్ను చిగురించేలా చేస్తుంది. నీతి మంతులు ఖర్జూరపు వృక్షము వలె మవ్వు వేస్తారని చెప్తుంది. నీవు మవ్వు వేయబడాలి. వాడిపోయే స్థితిలో ఉండకూడదు. నీవు వాడిపోకముందే, ప్రభువా నీ సన్నిధిలో వాక్యముతో నింపబడుతున్న నేను, వాక్యం అనే నీరు ద్వారా తడపబడుతున్న నేను ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను. పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను, చెట్టు వలె ఉన్నాను, పచ్చని ఒలివ చెట్టు వలె. దావీదు చెప్తున్న మాటలు. నీ జీవితం వాడిపోయి రాలిపోకముందే, దేవుడిచ్చిన ప్రాణము నీ దేహాన్ని విడిచిపోకముందే
అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డవుగా చేయబడాలి. స్తోత్రం. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా. నీవు వాడబడాలి, వాడిపోకముందే వాడబడాలి. మూడవది, ఆ నది ప్రవహించుచూ ఉండగా దాని ఆకులు వాడిపోలేదు. నాలుగవది ఏమిటంటే, ఆ వాటి కాయలు ఎప్పటికీ రాలవు. వాటి కాయలు ఎప్పటికీ రాలిపోవు. వాటి కాయలు ఎప్పుడు ఆ వృక్షానికే ఉంటాయి. మనుషుడైనా రాలిపోవచ్చు, జీవ జలముల నది ఓరన నాటబడుతున్న ఆ మొక్క యొక్క ఫలము, వాటి కాయలు అవి రాలిపోవు. స్తోత్రం. హల్లెలూయా. నీవు రాలిపోతున్నావా? ఒకసారి ఆలోచించేయి. రాలిపోదువో నీవు, కూలిపోదువో తెలియదురా నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు రాలిపోతావో కూలిపోతావో తెలియదు. నీవు రాలిపోకుండా ఉండాలంటే, ఆ వృక్షానికి ఒక మంచి కాయల వలె ఆ వృక్షాన్ని కట్టుకొని ఉండాలంటే, జీవ జలముల ఓరైన నీవు నాటబడిన బిడవుగా చేయబడాలి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో నుండి, దేవుని మందిరములో నుండి ప్రవహించుచున్న నీటి ఊట నదిగా మారింది. నదిగా మారిన ఆ నీటి ఊట ద్వారా వచ్చే ఆశీర్వాదం సమస్తము బ్రతుకుతూ ఉంది. ఒకటి. రెండవది, ఆహారం ఇచ్చుటకు సకల జాతి వృక్షములు పెరుగుతూ ఉన్నాయి. మూడవది, ఆకులు వాడిపోలేదు. నాలుగవది, ఆకులు రాలిపోలేదు. ఆకులు రాలిపోలేదు. దేవుని బిడ్డ, సమయము ఉన్నప్పుడే ఇదే రక్షణ దినమని తెలుసుకొని రా. యేసు పిలుస్తున్నాడు. యేసు యొద్దకు రండి. నీ జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. రాలిపోయే నీ జీవితం, కూలిపోయే నీ జీవితము పడిపోకముందే, రాలిపోకముందే, కూలిపోకముందే యేసు అనే జీవ జలముల నది ఓరన నాటబడుటకై రండి. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఐదవ ఆశీర్వాదం చూడండి. అది పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. చూడండి, చెట్లు నెల నెలకు కాయలు కాయుచు ఉండెను. ఆ చెట్లు నెల నెలకు కాపుదల వస్తూ ఉంది. కొన్ని చెట్లకు కాపుదల ఉండదు, కాయలు కాయనే కాయవు.
ఆ నది ఓరను నాటబడిన చెట్లు ఏదైతే ఉందో ఆ చెట్లకు నెల నెలకు కాపు కాయచ్చు ఉండెను. చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవులను జీవ వృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. 12 కాపులు కాయచ్చు ఉంది. నెలకు ఒక ఫలభరితమైన జీవితం కాపు కాస్తూ ఉంది. నీవు దేవుని మందిరం యొక్క నది ఈవల ఆవల నీవు నాటబడిన బిడ్డవైతే నెలకు ఎండిపోయిన నీ జీవితంలో రాత్రికి రాత్రి అద్భుతము జరుగును. ఆ మందసం ఎదుటకు తీసుకురాబడిన 12 కర్రలలో రాత్రికి రాత్రే ఒక కర్ర చిగురించింది, కాపు కాసింది, బాదాం పండ్ల గలదాయింది. అహరోను చిగురించిన కర్ర. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు కాపు కాయాలి. మందిరానికి వస్తున్న నీవు నెలకు రొట్టె బల్లలో చేయి వేస్తున్నావు, బల్లారాధనలో పాలు పొందుతున్నావు. నెలకు కాపు కాసే ఒక జీవవృక్ష ఫలం వలె అంటున్నావా? ఒకసారి ఆలోచించే. దేవుని బిడ్డ, మందిరానికి వస్తే సరిపోదు, నెలకు నీవు కాపు కాసే బిడ్డవుగా చేయబడాలి. అది దేవుని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ చెట్లు నెలకు కాయలు కాయచ్చు ఉండను. ఇక 6వ మాట, వాటి పండ్లు ఆహారమునకును. చూడండి మరలా అంటున్నాడు, వాటి పండ్లు ఆహారమునకు, అనేకల ఆకలి తీర్చబడుట కొరకు ఆహారముగా మారుతున్నాయి వాటి పండ్లు. అప్పులు అనే ఆకలి, రోగాలనే ఆకలి, వ్యాధులనే ఆకలి, మానసిక సమస్యలు అనే ఆకలి, కుటుంబ సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్టులోని ఆకలి, ఇవి తీర్చబడుట నిమిత్తమై ఆహారం ఇచ్చుటకు అవి వాటి పండ్లు ఉపయోగిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 6వది ఆహారం ఇచ్చుటకు పెంచబడుతుంది. ఇంకా 7వది అక్కడ ఉంది, వాటి యొక్క ఆకులు ఔషధమునకు వినియోగించును. ఔషధమునకు ఒక మెడిసిన్గా ఉపయోగించబడుతూ ఉన్నాయి. ఇందాక మనం చదవబడిన ఆ లేఖనములో ప్రకటన 22:2లో ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు కలిగిన రోగాలు, వ్యాధులను బాగు చేయుటకు స్వస్థత కార్యము చేయును. స్తోత్రం. రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అంజూరపు కొమ్మల యొక్క ఆకులు వాటిని నలిచి ఆ క్యాన్సర్ రోగం ఆ రాచపుండు మీద రాసినప్పుడు, అవి పెట్టినప్పుడు ఆ గాయము నుండి, ఆ పుండు నుండి, ఆ రాచపుండు నుండి దేవుడు స్వస్థపరిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నది ప్రవహించుచున్నది పరిశుద్ధ స్థలములో నుండి, దేవుని మందిరంలో నుండి పారుచున్న ఈ నది ద్వారా 7 ఆశీర్వాదాలు సమస్తము బ్రతుకుతూ ఉన్నాయి. రెండవది, వృక్షములు పెరుగుతూ ఉన్నాయి. మూడవది, ఆకులు వాడిపోవట్లేదు. నాలుగవది, ఎప్పటికీ అవి రాలిపోవు. ఐదవది, నెల నెలకు కాపు కాయుచుంది. ఆరవది, వాటి పండ్లు ఆహారంగా చేయబడుతున్నాయి. ఏడవది, వాటి యొక్క ఆకులు జనములను స్వస్థపరచుచున్నాయి. ఈరోజు ఈ 7 ఆశీర్వాదాలు నీ జీవితంలో కలగాలంటే యేసు అనే జీవజలముల నది యొద్దకు రా. ఆ నది ద్వారా ఆ ఆనంద ప్రవాహంలో నీవు తడపబడితే ఆ ఆనంద ప్రవాహములో ఉన్న ఆశీర్వాదాలన్నీ దేవుడు నీ సొంతం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, మరణమును గెలిచిన వాడా, విత్తబడిన వాక్యము నీ మందిరములో నుండి, పరిశుద్ధ స్థలములో నుండి నది బయలుదేరింది. ఆ నది ప్రవహించుచున్నప్పుడు కలుగుతున్న 7 ఆశీర్వాదాలు విన్నాం. మా జీవితంలో ఈ 7 ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వాక్యాన్ని మా మధ్యలో మీరు విత్తినందుకు స్తోత్రాలు. మా హృదయంలో ఈ వాక్యము స్థిరపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.